సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే సెలబ్రిటీల్లో ఒకరు రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఆమెకు ఉన్న పాపులారిటీ మామూలుది కాదు. సోషల్ మీడియాలో ట్రోల్స్ని పట్టించుకొని సెలబ్రిటీలు ఉంటారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ని మనసుకు తీసుకునే సెలబ్రిటీలు కూడా ఉంటారు. రేణు దేశాయ్ రెండో కేటగిరీకి సంబంధించిన మనిషి. ఒకప్పుడు ఈమె ట్విట్టర్లో ఉండేది, కానీ అక్కడ నెగిటివిటీని తట్టుకోలేక ట్విట్టర్ అకౌంట్ని డిలీట్ చేసింది. కానీ ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా ఈమె అభిమానులతో టచ్లో ఉంటుంది. ఇది కాసేపు పక్కన పెడితే రేణు దేశాయ్ని చూడగానే పవన్ కళ్యాణ్ అభిమానులకు గుర్తొచ్చే పదం ఇప్పటికీ ఆమెని వదిన అనే సంబోధిస్తూ ఉంటారు. కానీ ఆ పిలుపు ఆమెకు అస్సలు నచ్చదు. అభిమానులు అలా పిలిచినందుకు ఎన్నోసార్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫైర్ అయ్యింది. పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత కూడా నేను వదిన ఎలా అవుతాను, పిలిస్తే అక్క అని పిలవండి, లేదంటే రేణు దేశాయ్ అని పిలవండి అంటూ వార్నింగ్ ఇచ్చింది. కేవలం అభిమానులకు మాత్రమే కాదు, సినీ సెలబ్రిటీలకు కూడా ఈమె వార్నింగ్ ఇస్తుందని రీసెంట్గానే తెలిసింది. ఒక ఈవెంట్కి హాజరైన రేణు దేశాయ్ అదే ఈవెంట్కి వచ్చిన జానీ మాస్టర్తో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. జానీ మాస్టర్ ముందుగా ఈవెంట్కి వచ్చి అక్కడ ఉన్న యాంకర్ అనసూయను పలకరిస్తాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న రేణు దేశాయ్ని కూడా చూసి వదినా హాయ్ అని అంటాడు. అప్పుడు రేణు దేశాయ్ వదిన కాదు అక్క అని ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు అని అంటుంది. అప్పుడు జానీ మాస్టర్ పొరపాటున నోటి నుండి వచ్చేసింది అని అంటాడు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా చూసేయండి. దీనిని ఆమె ప్రతిసారి ఇలా చెప్పాల్సిన అవసరం లేదు, చూసి చూడనట్టు పట్టించుకోకుండా వదిలేస్తే మంచిదంటూ సీసీల మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు.